అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరుమణులారా, ఈ వీడియో ముఖ్యంగా రైతాంగానికి, చిన్నకారు రైతులకు, సాగుదారులకు, కౌలు రైతుల కోసం ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి రైతు భరోసా దాదాపు ఒక 5-6 రోజుల క్రితం రైతు భరోసా మేము 3 దఫాలుగా 20,000 రూపాయలు వేయబోతున్నామని చెప్పేసి చాలా ఈనాడుతో పాటు అన్ని పత్రికల్లో కూడా తాటికాయ అంత అక్షరాలతో ఒక ప్రకటన జారీ చేశారు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. అయితే అందులో కూడా చాలా స్పష్టంగా కౌలు రైతులు, పోడు భూములు వ్యవసాయం చేసేటోళ్ళకి, సాగు భూములు సాగు చేసుకుంటున్న తోటల పెంపకం చేసినట్టు వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఒక 20 రోజులు మీకు టైం ఇస్తాను. అంటే ఈ నెల 20 తారీఖు లోపు ఎంఆర్ఓ వాళ్ళకి మీరు దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని పరిశీలన చేసి ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగేలాగా రైతు పెట్టుబడి సాయం మేము అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రకటనలు గుప్పించింది. అయితే రైతాంగం సోదరుమణులారా, మీరు జాగ్రత్తగా వినండి. ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నటువంటి చిన్నకారు రైతులు, వారి చేతిలో పట్టాలు లేకపోయినప్పుడు కూడా, అలాగే పోడు భూములు చేసుకుంటున్నటువంటి గిరిజనులు, అలాగే పోరంబొక భూములు సాగు చేసుకుంటున్నటువంటి పేద రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు లాంటి వాళ్ళందరూ కూడా, సాగుదారులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లేదా సచివాలయ చుట్టూ, ఏవోల చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వం మాకేం డైరెక్షన్ ఇవ్వలేదు, ఇలా తీసుకోమని ప్రభుత్వం చెప్పలేదు, పత్రికకి వస్తే రావచ్చు, పేపర్లో వస్తే రావచ్చు, సోషల్ మీడియాలో వస్తే రావచ్చు, కానీ పైనుంచి పై అధికారులు ప్రభుత్వం మాకు ఎలాంటి డైరెక్షన్ లేదు కాబట్టి డైరెక్షన్ వచ్చినప్పుడు చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మండల మెజిస్ట్రేట్లు కానీ, ఏఓలు కానీ చక్కగా చల్లగా తప్పుకుంటాను. అమ్మమ్మ, ఇంత దారుణమా, ఇంత అన్యాయమా, ఇంత అబద్ధమా, ఇంత మోసమా, ఇది మోసం కాదా? రైతాంగ సోదరులారా గమనించండి, ఇది మోసం కాదా? నువ్వు పత్రికలో నీ మంత్రివర్గంలో ప్రకటించిన మాటలే అబద్ధాలైతే మరి ఎవరిని మోసం చేస్తారు? ఎందుకు మోసం చేయవలసి వస్తుంది? మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక ప్రభుత్వాన్ని పాలించినటువంటి ఒక అనుభవం గల ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం